తొక్కు. సౌండ్ పోయేలాగా తొక్కాలా. పోయిందా సౌండ్? ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసుకుంటారా? వస్తుందా సౌండ్? అర్థమవుతుందా? తొక్కు, మళ్ళా తొక్కు. తొక్కు దాని మని. పోయిందా సౌండ్? మళ్ళా రిలీజ్ చేసుకుంటారా? వస్తుందా సౌండ్? ఈ సౌండ్ వచ్చే దగ్గర ఎగ్జాక్ట్ ఆపాల. ఈ సౌండ్ వచ్చే దగ్గర ఎగ్జాక్ట్ ఆపాల. ఆ సౌండ్ దాటింది అంటే కార్ బంద్ అవుతుంది. అర్థమైందా? ఈ వైబ్రేట్ అయ్యేది వెహికల్ వైబ్రేట్ అయ్యేది అర్థమవుతుంది కదా. సో ఆ సౌండ్ దాటుతుంది అంటే వెహికల్ బంద్ అవుతుంది. ఆ సౌండ్ వస్తలేదు అంటే వెహికల్ మూవ్ కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే స్లోగా రిలీజ్ చేసుకుంటే వచ్చి ఎగ్జాక్ట్ పైన దగ్గర ఆపు, వెహికల్ మూవ్ అవుతుంది. ఓకే రైట్. అట్లా రిలీజ్ చేసుకుంటే వచ్చి అక్కడ ఆపినావా? ఇప్పుడు సౌండ్ వస్తుందా? తెలుస్తుందా వెహికల్ మూవ్ అయ్యే సిచ్యువేషన్? కార్ ఎందుకు వదలేదు ముందుకు? హ్యాండ్ బ్రేక్ తీయాలి. సో మనం హ్యాండ్ బ్రేక్ తీయలేం కాబట్టి వెహికల్ ముందుకు వస్తలేదు. సో ఇప్పుడు ఏం చేస్తావు? క్లచ్ ఎక్కి బ్రేక్ పట్టుకొని హ్యాండ్ బ్రేక్ తీయాలి. బ్రేక్ పట్టుకొని ఉండాలి, వదలొద్దు. బ్రేక్ పట్టుకొని క్లచ్ వైబ్రేట్ దగ్గర ఆపిన తర్వాత బ్రేక్ ఇవ్వాలి. ప్రెస్ చేయి బ్రేక్. అట్లా ఇప్పుడు స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చి వైబ్రేట్ దగ్గర ఆపి ఇప్పుడు స్లోగా బ్రేక్ రిలీజ్ చేయి. పోతుందా? కార్ ముందుకు పోతుందా? తెలుస్తుందా? తిప్పు, లెఫ్ట్ సైడ్ తిప్పు, తిప్పు, తిప్పు. అర్థమైందా? ఆపు, మళ్ళీ ఒకసారి ఆపు. రోడ్ హైట్ ఉంది, ఇప్పుడు బ్రేక్ వదిలేస్తే కార్ వెనకకు పోతుంది. రోడ్ హైట్ ఉంది కాబట్టి బ్రేక్ వదలొద్దు. రోడ్ ఈక్వల్ ఉన్నప్పుడు బ్రేక్ వదిలేం కాదు. సో బ్రేక్ పట్టుకుని క్లచ్ వైబ్రేట్ దగ్గర ఆపి బ్రేక్ రివ్. ఒకసారి బ్రేక్ వదిలి చూడు, కార్ వెనక పోతుందా లేదా? ఇడు చూద్దాం. పోతుంది వెనక? పోతుందా? రైట్ బ్రేక్. అప్పుడు క్లచ్ వదులుకుంటూ వచ్చి వైబ్రేట్ దగ్గర ఆపి వెళ్ళే బ్రేక్ ఇడు, ముందుకు పోతుంది. అట్లా అక్కడ ఆపి ఇప్పుడు స్లోగా బ్రేక్ రిలీజ్ చేయి. పోతుందా? సో కార్ ఎప్పుడు మూవ్ చేయాలన్నా మనకి ఎక్సిలేటర్ అవసరం ఉండదు. 99% అవసరం ఉండదు. ఎప్పుడో ఒకసారి కొన్ని సిచ్యువేషన్లలో అవసరం వస్తుంది. ఆ కొన్ని సిచ్యువేషన్లలో ఇట్లా రోడ్ హైట్ అంటే ఏమంటారు, టైర్ కి హోట్ లాగా ఉన్న సిచ్యువేషన్లలో వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో మాత్రమే క్లచ్ వైబ్రేట్ దగ్గర ఆపిన తర్వాత బ్రేక్ ఇచ్చినా వెహికల్ మూవ్ అవ్వకపోతే అప్పుడు లైట్ ఎక్సిలేటర్ ఇచ్చి కంటిన్యూ చేయాలి. ఎక్సిలేటర్ కంటిన్యూ చేయాలి. ఎక్సిలేటర్ ఇచ్చి వదిలేసినా బంద్ అవుతుంది. ఎక్సిలేటర్ ఇచ్చి సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చినా కంటిన్యూ అట్లనే ఎక్సిలేటర్ కంటిన్యూ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. మళ్ళీ ఒకసారి మూవ్ చేయి. బ్రేక్ ఇడు మెల్లగా. క్లచ్ అంతే ఆపాల. క్లచ్ వదిలేస్తే కార్ బంద్ అవుతుంది. స్లోగా బ్రేక్ మీద కాల్ తీసి అట్లా వదిలేస్తే అదే పోతుంది. పోతుందా? సో ఇట్లానే పోతుంది. ఇప్పుడు కార్ మూవ్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. ఓకేనా? అర్థమైంది కదా? డౌట్ ఏం లేదు కదా? సో ఎక్సిలేటర్ అంటే మనం క్లచ్ వైబ్రేట్ దగ్గర ఆపిన తర్వాత కూడా వెహికల్ మూవ్ కాలేదనుకో, ఇట్లా సౌండ్ వచ్చి అంత హెవీగా సౌండ్ వచ్చి వెహికల్ మూవ్ కాలేదనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఎక్సిలేటర్ అనేది లైట్ గా ప్రెస్ చేసి కంటిన్యూ చేయాలి. ఆ ఎక్సిలేటర్ సౌండ్ కూడా వస్తుంది. ఆ సౌండ్ వచ్చేది కూడా తగ్గకుండా ఈక్వల్ గా వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? అది కూడా ఒకసారి క్లాస్ చూద్దాం. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఎట్లా చేయాలనేది రేపు ఒకసారి చేసి చూపిస్తా. సరేనా? రైట్.